హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా ఇంకా బాగోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే కార్తీక మాసంలో ఆఖరి రోజైన పోలి పాడ్యం రోజు మన ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలానే నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఎన్ని దీపాలు వదలాలి, ముఖ్యంగా పాటించవలసిన నియమాలు, పెట్టుకోవాల్సిన నైవేద్యం ఏంటి, అలానే పోలి కథ ఉంటుంది కదండి, పోలి కథ కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మీకు ఎవరికైనా పోలి కథ గురించి తెలియకపోతే చక్కగా ఇప్పుడు నేను కథ చెప్తాను. ఆ కథ మీరు వినైనా సరే అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మీకు పూజా విధానం అంతా కూడా క్లియర్గా చెప్తాను. ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి అంతా కూడా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకండి. అయితే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇక మనం లేట్ చేయకుండా పూజా విధానం అయితే చూసేద్దామండి. అయితే ఈ పూజ మీరు కార్తీక మాసంలో ఆఖరి రోజు పోలి పాడ్యం రోజు తెల్లవారుజామునే కృత్తికా నక్షత్రంలో ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పూజ అనేది మీరు చేసుకోవాలండి. అయితే ఈ పూజ మీరు నదుల దగ్గర చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. విశేషంగా నదుల దగ్గర ఎక్కువగా పూజ అనేది చేసుకుంటారండి. నదికి వెళ్ళి చక్కగా పూజ అనేది చేసుకొని దీపాలు నదిలో అయితే వదులుతారు. చెరువుల్లో కానీ నదుల దగ్గర కానీ దీపాలు అయితే వదులుతారండి. అయితే అందరికీ అవకాశం కుదరకపోవచ్చు, అయితే నదిలో దగ్గరలో లేకపోవచ్చు, లేదంటే వెళ్ళడానికి వీలు లేకపోవచ్చు. అయితే అలాంటి వాళ్ళు చక్కగా ఇంట్లో తులసికోట ఎక్కడైతే ఉందో అక్కడ కూడా దీపాలు అనేవి వదులుకోవచ్చు అన్నమాట. తులసికోట ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా మీరు దీపాలు ఎక్కడైతే వదులుదాం అనుకుంటున్నారో ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రం చేసుకొని పరిపిండితో ముగ్గు వేసుకుని ఒక ప్లేట్లో మీరు దీపాలు కూడా వదులుకోవచ్చండి. అంటే చాలామందికి తులసికోట ఆనవాయితీ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా చక్కగా మీరు ఎక్కడైతే దీపాలు వదులుదాం అనుకుంటున్నారో మీ ఇంట్లోనే అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రం చేసుకొని అక్కడ ఒక ప్లేట్లో మీరు దీపాలు కూడా వదులుకోవచ్చండి. అయితే ముఖ్యంగా మన ఇంట్లో ముందుగా దీపారాధన చేసిన తర్వాతే తులసికోట దగ్గర మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. తులసికోట దగ్గర మీరు పూజ చేసుకోవడానికి అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. పూజకు సంబంధించినవన్నీ కూడా ముందు రోజే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారంటే తెల్లవారుజామున ఈ పూజ అనేది చేసుకోవాలి. కాబట్టి అప్పటికప్పుడు రెడీ చేసుకున్నారంటే లేట్ అయిపోతుంది. కాబట్టి అన్నీ ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుని ఉంచేసుకోండి. అయితే తెల్లవారుజామున నిద్ర లేచి అంతటిని ఇంటిని అలానే పూజా మందిరాన్ని అంతటిని కూడా శుభ్రం చేసుకుంటారు కదా. తలంటు స్నానం అన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లో ముందుగా పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసికోట దగ్గర మీరు ఒక పీటని అయితే ఏర్పరచుకోవాలి. పీట వేసుకున్నా పర్వాలేదండి. లేదంటే తులసికోట ముందు కొంచెం పసుపుతో కొంచెం అలికి అక్కడైనా మీరు పద్మ ముగ్గు కానీ లేదంటే చెక్కు చక్ర నామాలు కానీ వేసుకొని మీరు పూజకి అయితే సిద్ధం చేసుకోవాలి. అయితే మనం పసుపుతో వినాయకుడిని కూడా చేసుకోవాలండి. పసుపుతో వినాయకుడిని అయితే చేసుకొని తులసికోట ముందు అయితే పెట్టుకోవాలన్నమాట. అలానే మీకు కార్తీక దామోదరుని కూడా చేసుకోవాలనుకుంటే కార్తీక దామోదరుని కూడా చేసుకొని కార్తీక దామోదరుని కూడా మనం తులసికోట ముందు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట. దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఒక ప్లేట్లో మీరు నీళ్లు కూడా పోసుకొని అయితే ఉంచుకోవాలండి. ఒక ప్లేట్లో మీరు అప్పటికప్పుడు పట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అంటే ఇంట్లో యూజ్ చేసిన నీళ్ళు కాకుండా అప్పటికప్పుడు బోర్లో పట్టిన నీళ్ళు మీరు ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలన్నమాట. స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదండి, ఇతర ప్లేట్ అయినా అంటే బేషన్ లాగా ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజు బేషన్ అయితే తీసుకోండి. చిన్నదైతే మీకు దీపాలు వదలడానికి వీలుగా ఉండవు. అందుకని చెప్పి కొంచెం పెద్ద సైజు బేషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ బేషన్లో నిండుగా నీళ్ళు అయితే వేసుకొని దీపాలు వదలడానికి ముందుగా అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. సిద్ధం చేసుకొని ఉంచుకున్న తర్వాత ముందుగా మీరు తులసికోట దగ్గర పూజ అనేది చేసుకోవాలన్నమాట. అయితే మీరు కార్తీక మాసంలో ఏ రోజైనా సరే అంటే పౌర్ణమి రోజు కానీ లేదంటే ఏకాదశి రోజు కానీ సోమవారాలప్పుడు కానీ ఒకవేళ మీరు 360 వెలిగించకపోతే ఈ రోజైనా సరే అంటే పోలి పాడ్యం రోజైనా సరే మీరు 360 అయితే వెలిగించుకోవచ్చండి. ఒకవేళ మీరు పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ వెలిగిస్తే ఈ రోజు వెలిగించకపోయినా పర్వాలేదు అన్నమాట. లేదు వెలిగించుకుంటాము అనుకుంటే 360 కూడా వెలిగించుకోవచ్చండి. అయితే కార్తీక మాసంలో ఏదో ఒక కారణం చేత ఒకవేళ ప్రతిరోజు మీరు దీపారాధన చేయడానికి కుదరకపోయినా కార్తీక మాసం ఒకవేళ మీకు చేయడానికి అవ్వకపోయినా సరే ఈ కార్తీక మాసంలో ఆఖరి రోజు పోలి పాడ్యం రోజైనా సరే మీరు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. కార్తీక మాసం నెలంతా చేసే పుణ్యం అయితే మీకు వస్తుందండి. ఒకవేళ కార్తీక మాసం చేయలేని వాళ్ళు ఖచ్చితంగా పోలి పాడ్యం రోజు తెల్లవారుజామున మీరు ఇంటి దగ్గర కానీ లేదంటే దగ్గరలో నది ఉన్నా సరే నది దగ్గర కానీ వెళ్ళి దీపాలు అయితే వదలండి. చాలా మంచిది. కార్తీక మాసంలో ఏదో ఒక కారణం చేత అంటే ఉద్యోగ రీత్యా కానీ లేదంటే ఏదో ఒక కారణం చేత ఒకవేళ మీకు కార్తీక మాసం చేయడం కుదరకపోతే ఆఖరి రోజు పాడ్యం రోజు ప్రతి ఒక్కరూ కూడా నీటిలో దీపాలు వదలడానికి ప్రయత్నించండి. అయితే ఆ రోజు కూడా మీరు స్వయంపాక దానం ఇవ్వచ్చండి. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఒకవేళ మీరు స్వయంపాక దానం ఇవ్వకపోతే పాడ్యం రోజు కూడా మీరు స్వయంపాక దానం ఇవ్వచ్చండి, పర్వాలేదు. అయితే మనం మరి ఎన్ని దీపాలు వదలాలి అని చెప్పి చాలామందికి డౌట్ అయితే వస్తుంది.
అయితే కార్తీక మాసం నెలంతా కూడా 30 రోజులు కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తు చొప్పున 30 ఒత్తులు వదులుతారండి. కొంతమంది 31 వదులుతారు, కొంతమంది 33 కూడా వదులుతారండి. ఒకవేళ లేదు 365 ఒత్తు వదులుతాము అనుకుంటే 365 ఒత్తు కూడా వదలొచ్చండి, పర్వాలేదు మాట. అయితే ఒకవేళ మీరు 30 ఒత్తులే వదిలేటట్లయితే కనుక ఒకటి యాడ్ చేసి 31 వదలాలండి. 31 కానీ 33 కానీ 360 కానీ వదలాలన్నమాట. అయితే ఆ ఒత్తులు కూడా ముందుగా నానబెట్టేసుకుని ఉంచుకోండి. కొంచెం ఆవు నెయ్యి అలానే నువ్వుల నూనె కలిపి ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. అలా అయితే ఒత్తులు ఎక్కువసేపు వెలుగుతాయండి, అందుకని చెప్పి ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అయితే పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. అయితే మనం పసుపుతో వినాయకుడిని అయితే చేసుకున్నాం కదండి. పసుపు వినాయకుడికి ముందుగా ఒక చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ తర్వాత వినాయకుడు శ్లోకం అష్టోత్తరం అన్నీ కూడా చదువుకున్న తర్వాత వినాయకుడు పూజ అంతా కూడా ముగించుకున్న తర్వాత వినాయకుడిని అయితే కదిపి పక్కన పెట్టేసేయాలండి. ఆ తర్వాత కార్తీక దామోదరుని కూడా చేసుకుని పూజలు అయితే పెట్టుకున్నాం కదా, కార్తీక దామోదరుడు కూడా పూజ అయితే చేసుకోవాలన్నమాట. కొంచెం అక్షింతలు కానీ లేదంటే పువ్వులు కానీ ఏవైనా మీ దగ్గర పూజకి ఏముంటే అవి వాటితో కార్తీక దామోదరుడు కూడా పూజ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత తులసి మాత్రం అష్టోత్తరం అన్నీ కూడా చదువుకోవాలండి. ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత నైవేద్యం కింద మనం చలివిడి వడపప్పు కూడా పెట్టాలన్నమాట. అలానే కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా పెట్టాలండి. అయితే నైవేద్యం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పెడతారండి. చాలామంది బూర్లు పెడతారు, లేదు అంటే కొంతమంది ఏంటంటే తిమ్మనం అట్లు వేసి పెడతారండి. పోలపాడ్యం రోజు నైవేద్యం కింద ఇవైతే పెడతారనమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. ఒకవేళ ఇది ఏమీ లేదు అనుకుంటే చలివిడి వడపప్పు పెట్టినా చాలా మంచిది అన్నమాట. చలివిడి వడపప్పు నైవేద్యం పెట్టి తులసమ్మకు చూపించి మా కడుపు చల్లగా చూడు తల్లి, సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న తర్వాత పోలి కథ అయితే చదువుకోవాలండి. ఆ పోలి కథ ఏంటో కూడా నేను చెప్తాను. ఈ పోలి కథ చదువుకున్న తర్వాత నీటిలో దీపాలు అయితే వదలాలన్నమాట. ఆ కథ ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి. ఒకవేళ మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే భగవంతుడి మీద శ్రద్ధ కానీ ఆడంబరం కానీ లేనిది అని చెప్పేదే పోలి కథ. పోలి కథ అసలింటి తెలుగింటి ఆడపడుచు కదండి. పూర్వం ఒకానొక నగరమందు కృష్ణా తీరమందు ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉమ్మడి కుటుంబం ఉండేది. వారికి 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడల పేరే పోలి. ఆమెకి చిన్నతనం నుండే దేవుడు పూజలు అంటే చాలా భక్తి. అయితే కోడళ్ళు అత్త కూడా పోలిని పట్టించుకునేవారు కాదు. అలాగే ఏ పండుగలు వచ్చినా ఏ పూజలైనా సరే వాళ్ళే చేసుకునేవారు కానీ పోలిని అస్సలు పట్టించుకునేవారే కాదు. అయితే అత్త కోడలు అలా చేసినా సరే పోలి ఎప్పుడూ కూడా పట్టించుకునేది కాదు, సహనంగా ఉండేది. పోలి గుణవంతరాలు కూడా. అయితే కార్తీక మాసంలో అత్త కోడళ్ళు నదీ స్నానం చేసి దీపం పెట్టుకునేవారండి. అయితే అత్త కోడలు వెళ్ళి పోలి ఎక్కడ దీపం పెడుతుందో అని ఆమెకు పూజకు సంబంధించినవి ఏవి కూడా అందించేవారు కాదండి. అవేవి అందకుండా జాగ్రత్త పడేవారన్నమాట. అయితే వాళ్ళు చేసిన ఏ పరివర్తనం కూడా ఫలించలేదండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత పోలి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో నది దగ్గర స్నానం చేసి పెరట్లో పత్తితో ఒత్తి చేసుకొని మజ్జిగ చేయగా వచ్చిన కవ్వానికి అంటుకున్న వెన్నతో దీపం వెలిగించేదంట. అయితే అత్తగారు వచ్చి చూస్తారని భయంతో కుండ బోర్లించి ఉంచేదంటండి. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా అంటే నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసింది. అయితే ఆమె భక్తి ఆరాధనకు మెచ్చిన దేవదూతలకి పుష్పక విమానం ఇచ్చి పోలిని తీసుకొని రమ్మని పంపిస్తారంటండి. అయితే అప్పుడు ఆ దేవదూతలు పుష్పక విమానం దిగి, ఓ సాత్వి, మంచి నడప కలిగిన ఉత్తమురాల, నిన్ను త్రిమూర్తుల వారు తీసుకురమ్మన్నారని చెప్పి బంగారు విమానం ఎక్కించబోగా అప్పుడే నదీ స్నానం చేసి వచ్చిన అత్త కోడళ్ళు పుష్పక విమానం చూసి వాళ్ళను తీసుకెళ్ళడానికి వచ్చిందనుకొని వాళ్ళు చేసిన పూజల వల్లే వచ్చిందనుకొని సంబరపడిపోతారు. అయితే అందులో పోలిని చూసి వాళ్ళకి దక్కబోతున్న అదృష్టాన్ని పోలికి దక్కిందని ఎగరబోతున్న విమానంలో పోలి కాలు పట్టుకుని వేలాడబోతారు. అయితే ఇది చూసిన దేవదూతలు, మీరు మంచివాళ్ళు కాదు, మీరు పోలిని చాలా కష్టాలు పెట్టారు, మీరు ఎన్ని పూజలు చేసినా ఆమెను దూషించారు, అందుకే మీకు వైకుంఠానికి వచ్చే అదృష్టం లేదని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. అయితే ఆ ఊరిలో అందరూ కూడా పోలి స్వర్గానికి వెళ్ళడం చూసి అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా దేవదూతలు పోలిని స్వర్గానికి తీసుకెళ్తారండి. అయితే పోలి కథ ఇది మాట. ఈ విధంగా పోలి కథ చదువుకొని కొంచెం అక్షింతలు శిరస్సుపై వేసుకొని దీపాలు నీటిలో వదిలి మనం ఈ విధంగా దీపాలు వదిలి పోలి కథ చదువుకున్నామంటే ఆ రోజుతో కార్తీక మాసం అయిపోయినట్లేనండి. ఈ విధంగా మనం పోలి కథ అయితే చదువుకోవాలి. అయితే నాకు తెలిసినంత వరకు పోలి కథ అయితే ఈ విధంగా నాకైతే తెలిసింది. ఒకవేళ ఈ కథలో ఏమైనా తప్పులుంటే నాకు కూడా కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మీకు ఒకవేళ కథ తెలియకపోతే ఈ కథ మీరు ఒక్కసారి పోలిపాడ్యం రోజు ఈ కథ విని చక్కగా అక్షింతలు వేసుకొని ఇంట్లో దీపాలు అయితే వదులుకోండి. అయితే నదికి వెళ్ళి వదులుకుంటాము అనుకుంటే నదికి కూడా వెళ్ళి అయితే దీపాలు అయితే వదులుకోవచ్చు అన్నమాట. ఒకవేళ నదికి వెళ్ళి అవకాశం లేని వాళ్ళు చక్కగా ఇంట్లోని తులసి కోట ముందు ఒక బేషన్లో నీళ్లు వేసుకొని దీపాలు అయితే వదులుకోవచ్చు అన్నమాట. ముందుగా ఇంట్లో పూజ అంతా ముగించుకున్న తర్వాత మన
చక్కగా తులసి కోట దగ్గర పూజ కూడా ముగించుకొని దీపాలు అయితే వదులుకోవాలండి. ఆ నీళ్లు కూడా ఎక్కడా కూడా పడేయకూడదు, పచ్చని చెట్టు కింద మాత్రమే వేసేయాలన్నమాట. అంటే దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఆ నీళ్ళని మనం పచ్చని చెట్టు కింద మాత్రమే వేసేయాలి. అయితే ఈ విధంగా పోలిపాడ్యం రోజు పోలి కథ చదువుకొని నీటిలో దీపాలు అయితే ఈ విధంగా వదలాలి. పూజ కూడా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చక్కగా పోలిపాడ్యం రోజు ఈ కథ విని చక్కగా ఈ పూజ ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు ఈ పూజా విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. అండ్ అలానే ఒక 2-3 డేస్లో ఒక మంచి వీడియో షేర్ చేస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇదండి ఇవాళ వీడియోలో మనం పోలిపాడ్యం రోజు పూజ ఎలా చేసుకోవాలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.